ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి ఒక మోస్తారు ముసురు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముసురు వల్ల చాలా వరకు కూడా పత్తి పంటకు చాలా మేలు చేస్తాం కూడా ఆ రైతన్నలు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం 10-15 రోజుల నుంచి కూడా ముఖ్యంగా కూడా ఆ రైతన్నలు కూడా దుక్కులు దున్నుకొని కూడా పత్తి విత్తనాలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా గత 2-3 రోజుల క్రితం కూడా ఒక మోస్తారు వర్షం నమోదు కావడంతో కూడా ఈ పత్తి చేలు మొత్తం కూడా మొలకెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి నుంచి కురుస్తున్న ఏదైతే ఈ ముసురు వర్షానికి పత్తి పంటకు సంబంధించి పూర్తిగా మేలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఏదైతే పత్తి పంటలో ఉన్నటువంటి కలుపు తీయడానికి కూడా రైతన్నలు కూడా వాళ్ళకు సంసిద్ధం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షం వల్ల కూడా మొత్తం వాతావరణం వర్షం వల్ల కూడా భూమి మెత్తగా అవుతున్న క్రమంలో కూడా అందులో ఉన్నటువంటి దానికి సంబంధించిన గడ్డి కూడా పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం మొత్తం కూడా ఎకరాల కొద్దీ కూడా పత్తి చేను వేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మునుగోడు నియోజకవర్గంలో చాలా కాలం నుంచి కూడా పత్తి పంటకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు రైతన్నలు. ముఖ్యంగా కూడా ఏదైతే 10-15 రోజుల నుంచి కూడా మునుగోడు నియోజకవర్గం ఇది మునుగోడు, కొంపెల్లి, కొరటికల్లు, అదేవిధంగా చండూరు, నారాయణపురం తదితర ప్రాంతాలు కూడా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో కూడా రైతన్నలు మొత్తం పత్తి చేనుకు సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం దీనికి సంబంధించిన పత్తి చేనులు ఇప్పటికీ వాళ్ళకైతే కూడా పచ్చదనాన్ని కూడా చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా అక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి మొత్తం వరి పంటకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా దుక్కులు దున్నుకొని నార్మల్ పోసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 10-15 రోజుల్లో కూడా వారందరూ కూడా మరొక 2-3 సార్లు వర్షాలు నమోదైన నేపథ్యంలో వీరందరూ కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా రాత్రి నుంచి ఒక మోస్తారు వర్షపాతం నమోదవుతుందని కూడా తెలుస్తుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చే భక్తులకు ఈ రోజు శనివారం రేపు ఆదివారం 2 రోజులు సెలవు దినం కావడంతో కూడా వచ్చే భక్తులు మాత్రం కొద్దిగా వాతావరణానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కూడా రైతులు మాత్రం కష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా రైతు సంబంధించిన కూలీలు వీరందరూ కూడా ఏదైతే ఈ పంట పొలాలలో ఉన్నాడో ఈ పంట పొలాలను కూడా సంబంధించిన కలుపు తీయడానికి కూడా వీరందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు వర్షం రాత్రి నుంచి కూర్చున్నాం. ఒక మోస్తారు వర్షానికి ఇందులో ఉన్న కలుపు ముఖ్యంగా కూడా మనం చూసినా ఏదైతే పత్తి చేనుకు సంబంధించి పత్తి చేను పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల దీనికి సంబంధించిన పక్కన గడ్డి ఉంటుంది. ఇది మొత్తం కూడా ఈ కలుపు తీసుకోవడానికి వీరందరూ కూడా కూలీలు కూడా ఇక్కడికి వస్తున్న విజువల్స్ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లాల నుంచి కూడా రాత్రి నుంచి కూడా ఒక మోస్తారు వర్షపాతం నమోదవుతుందని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా వరి చేనులు ఎక్కువగా ఉంటాయి. అంటే అక్కడ సంబంధించిన ప్రాజెక్టులు ఏదైతే నాగార్జున సాగర్ కాల్వకు సంబంధించిన ప్రాజెక్టులు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ దీనికి సంబంధించిన ఉన్నారు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు అమ్మా? ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు ఏంటి ఇక్కడ వర్షం దేనికి వచ్చావు? ఇక్కడికి కలుపు తీయడానికి వచ్చావు. రాత్రి నుంచి వర్షం కురుస్తుంది కదా, ఎట్లా ఉంటుంది? ఈ వర్షం కురవడం వల్ల ఈ పత్తి చేలకు మంచిగా జరుగుతుందా? చెప్పమ్మా ఏం పేరు? ఇప్పుడు పత్తి చేలకు కలుపు తీయడానికి ఏంటి మంచిగా వస్తుందా? పత్తి చేలకు ఉపయోగం ఉంటుందా ఈ వర్షం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి? ఎప్పుడు ఎన్ని రోజుల కింద పెట్టారు మీరు గింజలు? ఎన్ని రోజుల కింద పెట్టారు? రైట్. మొత్తం కూడా చూస్తున్నాం మీరందరూ కూడా ఈ కలుపు తీయడం వల్ల కూడా మందు దానికి సంబంధించిన యూరియా ఫెర్టిలైజర్కి సంబంధించిన యూరియా వేయడం వల్ల ఆ చేలు కూడా బాగుంటాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా కూడా రాత్రి నుంచి కురుస్తున్న ఒక మోస్తారు వర్షానికి మాత్రం రైతన్నలు మాత్రం ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.